వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత DSC శిక్షణ తరగతులను సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి DSC పై తొలి సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే DSC నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్న లోకేష్, వచ్చే విద్యా సంవత్సరం ముందుగానే చదువుకునే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అమలు చేస్తాం. జగన్ 5 ఏళ్ల రాక్షస నిరంకుశ పాలనపై విసుగెత్తిన ప్రజలే 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేం చేస్తాం? చంద్రబాబు పాలనపై అబద్దాలు, అసత్యాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ తన గోరు తానే కట్టుకుంటున్న జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీల మేలు కలయికతో కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయి. వెంటనే 3 నెలలు ఇంటి దగ్గర సరిగా ఆనందం లేదంట. వాళ్ళ నాన్న చేయబడి వీడ్చుకొచ్చాడు. రోజున ఇదిగో దీన్ని నీ దగ్గర పెట్టుకో, ఇది మా దగ్గర కడిగా రావట్లేదు అని తిప్పి తీసుకొచ్చాడు. సరే అవలగడ్డలో తీసుకొచ్చి అప్పుడైతే పామర్ రమ్మని తీసుకొని పామర్లోకి వచ్చి ఈ అమ్మాయితో పాటు SI పోస్ట్ వచ్చింది. పైగా అమ్మాయికి మ్యాథ్స్ వీక్ చిన్నప్పటి నుంచి, అథమెటిక్ బాగా వచ్చినప్పుడే SI కానిస్టేబుల్ పోస్టులు కలిగాయి. మరి ఎలా కొట్టేవారు అని అడిగితే, రెండోసారి కూర్చున్నప్పుడు నాకు మొత్తం బాగా అర్థమైందండి. నాకు ఫస్ట్ ఒక PET చేసినప్పుడు SI అయ్యాడు. అతను ఇప్పుడు అడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, మెహర్ బాబు ఆయన పేరు. సార్కి ఎక్కడన్నా టచ్ అవుతారు ఏదో ఫీల్డ్. సో మళ్ళీ మేము ఇది కంక్లూడ్ చేసుకుని ఒక దారికి వస్తాం. స్కూల్ అసిస్టెంట్ ఏంటి అనే విషయం మీద ఇవాళ రేపు నుండి 3 రోజులు ప్రణాళిక ఏంటి అనే విషయం మీద మేము కంక్లూషన్కి వస్తాం. మీరు అన్ని విధాల సహకారం, మీ అందరి దగ్గర నుంచి మేము కోరే గిఫ్ట్, తాత్కాలిక గిఫ్ట్ ఏంటంటే కరెక్ట్ టైంకి రావడం. సార్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. 7ంటికి రోజు ఉండదా డైలీ టెస్ట్ అంటే? అప్పుడప్పుడు ఉండదా? రోజు ఉండదు. దానికి మేము బాధ్యత తీసుకుంటాం. అర్థమైందా? మంత్రి గారికి మరియు ప్రగతి సంస్థల అధినేత సోమనాథ్ సార్ గారికి ఆశ్చర్యం ఏంటంటే, తమ్ముడు చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చింది, అమ్మకు అనారోగ్యం వస్తే ఇంటికి వెళ్ళలేదు,
నాన్నకి అనారోగ్యం, యాక్సిడెంట్, నాన్నకి ఉల్లిపాయలు బండి అమ్ముకుంటాడు, సైకిల్కి ఉల్లిపాయ సంచి కట్టుకుని అమ్ముకుంటాడు. అమ్మ కూలికి వెళ్ళద్ది. ఆ గ్రామంలో ఎవరో ఒక్కరు కూడా ఆడపిల్లలు డిగ్రీ చేయలేదంటారు. 10th అవగానే పెళ్లి చేస్తారని ఊరుకోరు అసలు. చెడిపోతే బయటికి వెళ్తే అంటారంట కూటమాట. అమ్మాయి వాళ్ళ మదర్ చెప్పింది ఆ రోజు వేడుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టుకున్న అమ్మాయి కూర్చుని సీరియస్గా వర్క్ చేసింది. షీ గాట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్. ఇప్పుడు అనంతపూర్లో ట్రైనింగ్ అయిపోయింది. రేపు 26వ తారీఖున రిలీజ్ అయ్యి వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి ఒక బొలెరో ఇస్తారు, స్కార్పియో లాంటి ఉంటుంది కదా, బొలెరో ఉంటుంది కదా, ఆ కారు ఇస్తారు అమ్మాయికి. ఒక కానిస్టేబుల్ని డ్రైవర్గా ఇస్తారు. ఒక 4 కానిస్టేబుల్ గన్లు పట్టుకుని వెనకాల జీప్లో కూర్చుంటారు. సహజంగా ఎస్ఐ గారు వెళ్తుంటే అదిగా జరిగింది. అంటే చూడండి, ఒక పల్లెటూరులో ఒక పేద కుటుంబంలో, అమ్మ కూలికెళ్ళే కుటుంబంలో, నాన్న ఉల్లిపాయలు బట్టి పాతిని అమ్ముకునే కుటుంబంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కొట్టి రేపు పొద్దున్నే అమ్మాయికి ఫస్ట్ పుట్టింగ్ ఇవ్వగానే అదే బొలెరోలో వచ్చి ఇంటి దగ్గర దిగుద్ది. నేను అమ్మాయికి ఏం చెప్పానంటే, సుభాష్ని నువ్వు పని చేయాలి, నాకు గిఫ్ట్ ఇవ్వాలను. ఏంటి సార్ ఉంది, నువ్వు ఆ ఇంటికి వచ్చినప్పుడు కాలు అలా షూ కాలు కింద పెడతావు కదా, ఆ పెట్టేటప్పుడు ఒక ఫోటో తీయచ్చు. మొదటి పాపం మీ ఊళ్ళో నువ్వు బొలెరో దిగి కాలు పెట్టేటప్పుడు ఒక ఫోటో తీసి నాకు పంపించు, అది నేను ఇక్కడ బ్యానర్ కడతాను మన క్యాంపస్లో చెప్పాను. ఎంత విలువిచ్చామో చూడండి అమ్మాయి యొక్క కృషికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పోస్టుల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ సోదర సోదరీమణుల కోసం ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం ద్వారా 16,000 పోస్టులకి ఆ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ముగిసిన వెంటనే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే విద్యా సంవత్సరానికి ముందే పోస్టులు భర్తీ చేస్తామనేటువంటి నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా ఆ పోస్టుల్లో స్థానం వచ్చేటువంటి విధంగా ఒక మంచి తర్ఫీదు కోచింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము నియోజకవర్గ పరిధిలో ఉచిత డిఎస్సి కోసం దరఖాస్తులు తీసుకుంటే మరి దగ్గర 650-700 దరఖాస్తులు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి అత్యున్నతమైనటువంటి బోధన అందించాలనేటువంటి ఉద్దేశంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరెన్ని కన్నటువంటి అవనిగడ్డ ప్రగతి పూర్ణ గారి సారథ్యంలో వాళ్ళ స్టడీ మెటీరియల్తో వాళ్ళ టెస్ట్ పేపర్స్ కానీ వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీని కూడా మిక్స్ చేస్తూ మంచి కోచింగ్ని ఇస్తూ ఉన్నాం. గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి తరగతుల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కష్టపడి ఏదైతే ఈ యొక్క డిఎస్సి ద్వారా మంచి ఉద్యోగాలు ఈ పాలకొల్లు ఉచిత డిఎస్సిని ఉపయోగించుకుని జాబ్స్ సెలెక్ట్ అయ్యేటువంటి విధంగా ఉండాలని ఇప్పుడే మేము కూడా వాళ్ళతో కూడా మాట్లాడి పూర్ణ గారు కూడా వాళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేసి చేయడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. నరసాపురం పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అంతర్వేది గుడికి వెళ్తే వస్తున్న భక్తులకు స్టీమర్ రోడ్ వంటిరేవు వద్ద సబ్ జైల్ ఎదురుగా నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు ఆధ్వర్యంలో పులిహోర కేసరి ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొని ప్రతి ఒక్కరికి పులిహోర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున అంతర్వేది వెళ్లే భక్తులకు అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
नागेन्द्रहाराय श्रीशैलवास అందరికీ నమస్కారం అండి. మరి నిన్న ఈ రోజున కూడా ఏదైతే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ సందర్భంగా కూడా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మరి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడం చూసాం మనం. మరి దానికి సంబంధించి మరి ఈ రోజున ఇక్కడ నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణంలో మరి ఎవరైతే భక్తులందరూ కూడా మరి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని వచ్చే భక్తులందరికీ కూడా మరి జనసేన పార్టీ నుంచి ఇక్కడ మరి పులిహార కానీ మజ్జిగ కానీ వాటర్ ప్యాకెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజునే కాదు, గతం నుంచి కూడా మరి జనసేన పార్టీ నుంచి మరి జనసేన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనకి ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి ఎవరైతే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మరి లక్ష్మీ నరసింహస్వామి దర్శించి వస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా వారికి అంతరాయం కలగకుండా నిన్న కూడా మేము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణం దగ్గర కూడా మేము కానీ అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి అక్కడ ఉన్న మంత్రిగా సుభాష్ గారు కానీ మేమందరూ కూడా అక్కడ ఉండి అక్కడ ఏదైతే కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా మరి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పూర్తిగా సహాయ సహకారం తీసుకుంది. దానికి ఎక్కడ మేము ప్రజలు కూడా ఒకటే కోరుతున్నాం, మీరు అందరూ కూడా సుఖంగా మరి మీ ఇంటికి వెళ్ళి అందరూ కూడా చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి లక్ష్మీ నరసింహ ఆశీస్సులు ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఒకటే పూర్వ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహస్వామి తీర్థం
శుభ సందర్భంగా ఈ రోజున మేము పులిహార పంపిణీ చేస్తా ఉన్నాం. ఇక్కడ 1983వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అదే కార్యక్రమం ఈ రోజు కూడా చేస్తా ఉన్నాం. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని ఈ యొక్క పార్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా ఎంతో ఈ రోజున ఉన్నత స్థానంలో పార్టీ ఉంది. కాబట్టి లోకేష్ గారు కూడా మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. కోటి బ్రహ్మాండ నాయకుడు నృసింహస్వామి వారికి అంతర్వేది ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి 12:55 గంటలకు దివ్య పరిణయోత్సవం వైభవంగా జరిగింది. మాఘమాసం శుక్లపక్షం దశమిలో మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు ఆనంద పరవశం పొందారు. ఆద్యంతం అద్వితీయంగా సాగిన ప్రతి ఘట్టం పరమానంద భరితుని చేసింది. అంతకు ముందు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కంకణ ధారణ, పాణిగ్రహణం చేసిన అనంతరం మాంగళ్య ధారణను రమణీయంగా నిర్వహించారు. తలంబ్రాల ఘట్టం కనుల పండుగగా సాగింది. స్వర్ణాభరణాలతో కళ్యాణ కృతువును నిర్వహిస్తున్న అర్చకులు దేదీప్యమానంగా శోభిల్లుతున్న ఉత్సవమూర్తులను భక్తులు తన్మయంగా దర్శించుకున్నారు. ప్రధాన అర్చకుడు పానింగపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితులు, అర్చక స్వాములు కళ్యాణ కృతువులోని ప్రతి ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపి అందులోని అంతరారాన్ని విశదీకరించారు. రాజోలి ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, ఆలయ చైర్మన్ రామగోపాల రాజా బహదూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దిరిసాల బాలాజీ, సభ్యులు పాల్గొన్నారు. నర్సాపురం పట్టణం 29వ వార్డు అరుంధతిపేటలో 2 వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు. నర్సాపురం పట్టణం అరుంధతిపేటకు చెందిన మాదిక సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు ఈ నెల 6వ తేదీన రాత్రి మోటార్ సైకిల్ పై వివాహానికి వెళ్తున్నాడు. వెళ్లే మార్గంలో రెల్లి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యువకులు మోటార్ సైకిల్ అడ్డంగా పెట్టారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్తున్న మాదిక సామాజిక వర్గానికి చెందిన యువకుడు రెల్లి సామాజిక వర్గం యువకులు తరుముకుంటూ వెళ్లారు. ఒక వర్గంపై మరో వర్గం దాడికి యత్నించడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు చర్యలతో వివాదం సద్దుమణిగింది. ఈ రోజు తిరిగి మళ్లీ 2 వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కర్రలు, ఆయుధాలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఇంతలో సమాచారం తెలుసుకున్న DSP శ్రీవేద పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. Holy
సెక్షన్ అమల్లో ఉంది. రోడ్ మీద ఎవరైనా కనిపించిన ఇబ్బందులకు గురవుతారు. దయచేసి పోలీస్ వారి హెచ్చరిక, దయచేసి అందరూ వారి వారి ఇళ్లలో ఉండండి. దయచేసి పోలీస్ వారికి సహకరించండి. ఇలా చెప్తారు. పేదవారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1509వ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ తురగా శ్రీనివాస్ దేవలరాజు రత్న కనకదుర్గ వారి పేర్ల మీద వారి మనవడు శ్రీ తురగా ఆశ్రిత చిరంజీవి తురగా రియాన్స్ యుఎస్ఏ స్వగ్రామం తణుకు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నా క్యాంటీన్ నిర్వహణ మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యుల వారి సంకల్ప బలంతో నిర్వహిస్తుండగా ఈ రోజుకి ఆ కార్యక్రమం 1509వ రోజుకు చేరుకుంది. ఈ 1509 రోజులు దిగ్విజయంగా నిరాటంకంగా ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాతలు సంపూర్ణ సహాయ సహకారాలతో ఇది సాగుతోంది. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాతలు ఎవరంటే ఈ రోజున పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ తురగా శ్రీనివాస దేవళరాజు గారు, శ్రీ తురగా రత్న కనకదుర్గ గారుల పేర్ల మీద వారి మనవలు తురగా ఆశ్రిత, చిరంజీవి రేయాన్స్, ప్రస్తుతం ఆడ స్వగ్రామం తణుకు, వారు ఉండేది అమెరికాలో. ఈ భీష్మ ఏకాదశి తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. అమ్మా నువ్వు ఎలా చూడమ్మా, నువ్వు ఎలా చూడవచ్చు, పెడతారులే మీరు అంతా కంగారే. ఎంతవరకు వచ్చి పెట్టమండి పోయిన కొద్దిగా వేసుకో.
హలో హలో వద్దండి అన్నయ్య అక్కడ ఒక ప్లేట్ ఎవరు తీసుకొస్తారు అంత దెయ్యకు ఏంటది ఇలా నువ్వురా ప్లేట్ కూర అంత దెయ్యకూడదు ఏమన్నా సరిపోతా రైస్ మీకు ఏమా నీకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.